ఈరోజు కర్కాటక రాశి వారికి విద్యార్థులు ఈరోజు చదువు కంటే ప్రేమ వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చదువు దెబ్బతింటుంది. సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు మీరు చేసే చిన్న పొరపాటు వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది, జాగ్రత్త. వ్యాపారస్తులు ముఖ్యంగా అధిక లాభంతో వ్యాపారం చేయడం వల్ల లేదా ఎక్కువ మార్జిన్స్ వేసుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి స్వల్ప లాభాలు స్వల్ప మార్జిన్స్ వేసుకుని వ్యాపారాలు చేస్తే లాభాలు పొందుతారు. స్త్రీలకి పరపురుష వ్యామోహం వల్ల సమస్యలు, అత్త ఆడపడుచు తోటికోడలు వీళ్ళతో మనస్పర్ధలు కనపడుతున్నాయి. విదేశాల ఉండే భారతీయులకి ఇంటికి రావాలన్న తాపత్రయం పెరుగుతుంది. ఇంట్లో కిరాణాకి సంబంధించి కూరలకు సంబంధించినటువంటి అవసరాలకి లేదా పిల్లల ఖర్చులకు సంబంధించి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని చెప్పచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. లేటుగా బయలుదేరడం వల్ల, కంగారు ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో గట్టిగా మాట్లాడడం వల్ల, దురుసుగా మాట్లాడడం వల్ల మనస్పర్ధలు కనపడుతున్నాయి. మీకు సంబంధం లేనటువంటి గొడవలో తలదూర్చడం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కొంటారు, జాగ్రత్త. దీర్ఘకాలిక రోగాలు నిర్లక్ష్యం చేయడం వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల నష్టాలు. కొంతమందికి అయితే శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు రహస్యంగా కలవడానికి ప్రయత్నం చేయడం వల్ల నలుగురు పడతారు, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు, అనుమానపు ఆలోచనలు పెరుగుతున్నాయి. గృహాలు, భూములు, వాహనాలు క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. మాట జారడం వల్ల సంఘంలో విలువ తగ్గుతుంది. ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారు, జాగ్రత్తగా ఉండాలి. సూర్యనారాయణ మూర్తి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులతో ఆరోగ్యం కలుగుతుంది. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో సూర్యనారాయణ మూర్తికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.